అసలు ఎందుకు వచ్చారండి స్టాక్ మార్కెట్లోకి? ఎందుకు రావాలనిపించింది? కామ్గా ఉన్న డబ్బుల్ని సేవింగ్స్ అకౌంట్లోనో ఫిక్స్డ్ డిపాజిట్లోనో ఇన్వెస్ట్ చేసుకోక, లేదంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయకుండా, బయట చిట్టీలు వేసుకోకుండా, లేకపోతే అంత డబ్బులుంటే బయట స్థలాలు ఇల్లు కొనుక్కోకుండా స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వచ్చారు? అన్నెసరిగా ట్రాప్ అయ్యారు కదా, మార్కెట్ పడింది కదా బాగా. అంతేకాదు, మీరు పెట్టిన డబ్బులు ఇప్పుడు పడుంటాయి స్టాక్ మార్కెట్లో, ఖచ్చితంగా లాస్ అయింటారు. రానున్న రోజుల్లో మార్కెట్ మళ్ళీ పెరిగి మీరు ఎక్కడైతే కొన్నారో ఆ ధరకు వస్తే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నారు కదా, ఆర్ ఇంకా పడుతుంది అని నేను వీడియోలో చెప్తున్నప్పుడు మార్కెట్ పడుతుంది అంటున్నారు అంటే నేను ఇక్కడ అమ్మేసి కమింగ్ డేస్ లో మార్కెట్ పడ్డా కొనుక్కుంటాను, ఇక్కడ ఉన్న పోర్ట్ఫోలియో ఎగ్జిట్ అయ్యి ఇంకొక రోజు తర్వాత మార్కెట్ పడితే అక్కడ కొనుక్కుంటాను అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మార్కెట్ లో నేను రాంగ్ టైమ్ లో ఎంటర్ అయ్యాను. ఇలా ఈ రాంగ్ టైమ్ లో ఎంటర్ అవడం వల్ల నా అసలు కూడా నాకు వచ్చేలా లేదు, ఏంటి మార్కెట్ అని ఒకవేళ మీరు నెగిటివ్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఆలోచిస్తున్నా, ఆర్ మిమ్మల్ని ఎవరైనా అంటున్నా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా మంది మనలాంటి రీటైలర్స్ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఉత్సాహంగా ఎంటర్ అవుతాం, కానీ మార్కెట్ పడుతున్నప్పుడు ఆ మార్కెట్ కొంత మనకు అనుకూలంగా లేనప్పుడు మనం తీసుకునే రాంగ్ ఎమోషనల్ డెసిషన్స్ తో పెద్ద లాస్ తో చాలా మంది రీటైలర్స్ మార్కెట్ లో నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఇవాల్టి మాస్టర్ క్లాస్ వీడియో మీకు స్టాక్ మార్కెట్ అంటే నిజమేంటో, స్టాక్ మార్కెట్ మనల్ని ఎలా భయపెడుతుందో, స్టాక్ మార్కెట్ ఎంతలా మనల్ని టెస్ట్ చేస్తుందో ఇప్పటి వరకు మీరు చూడండి డేటా పాయింట్స్ తో మీ ముందుకు నేను రాబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా స్టాక్ ఎలా అనాలిసిస్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అదేంటి ఇదేంటి ఇవి చాలా సార్లు వినుంటారు. బట్ ప్రాబ్లం అంతా మనం మార్కెట్ పెరుగుతుంటే ఎన్ని స్టోరీలైనా వినగలం, కంఫర్టబుల్ గానే ఉంటుంది. బట్ పడుతున్నప్పుడు పోర్ట్ఫోలియో నష్టం చూస్తున్నప్పుడు కూడా మనకి మనం చేస్తున్నది రైటే, మనం కంగారు పడాల్సిన నీడ్ లేదు అనుకొని క్లారిటీ రావాలంటే మాత్రం మార్కెట్ రిలేటెడ్ గా ఎక్స్టెన్సివ్ గా మీరు డేటాని కలెక్ట్ చేసి బ్యాక్ టెస్ట్ చేసుకొని ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది ఎలా అని మీరు తెలుసుకోకపోతే మీరు కాదు, స్టాక్ మార్కెట్ లోకి రీసెంట్ టైమ్స్ లో వచ్చిన చాలా మంది మన వాళ్ళందరూ కూడా రాంగ్ డెసిషన్, ఒక్క తప్పుతో లక్షల్లో డబ్బుల్ని మార్కెట్ లో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ వీడియోని చూస్తారు, అవునా ఇలా ఉంటుందా అని మీరు తెలుసుకుంటారు ఇవాల్టి వీడియో ఎండ్ అయ్యే టైం కి. బట్ నా రిక్వెస్ట్, మార్కెట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడాలి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే మార్కెట్ లో ఉంటారో మీరు ఈ వీడియో చూసి చాలా బాగుంది కదా అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తయ్యే టైం కి మాత్రం అలా వెళ్ళి ఇంకొక వీడియోని ఓపెన్ చేయకండి. ఈ వీడియోని మన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ లో వాళ్ళకి మెసేజెస్ ద్వారా షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందేలా, వాళ్ళకు కూడా ఈ క్లారిటీ వచ్చేలా మీరు హెల్ప్ చేయాలి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు మీకు చూపించబోతున్న ఎంటైర్ డేటా ఒక పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. మీకు మొత్తం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మీకు తెలియాల్సిన మొత్తం డాక్యుమెంట్ అనమాట. ఇది 140 పేజెస్ ఉంటుంది, చదివేదేం లేదు కదా, జస్ట్ కనిపించే డేటానే ఈజీగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసేయచ్చు. ఇది ఒక 5-6 మాస్టర్ క్లాసులు చేయగలిగే ఒక పీడిఎఫ్ అనమాట. బట్ నేను దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే మీకు తెలియాలో వాటి గురించి చెప్తూ 5-6 గంటలు ఒక 10 గంటలు మాట్లాడుకోగలిగే సబ్జెక్ట్ అవుతున్నా దీన్ని నేను షార్ట్ చేసి ఈ వీడియోలో పెడుతూ ఈ పీడిఎఫ్ మీకు ఇచ్చేస్తున్నాను. సో ఇంకా మీరు దీంట్లో ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోగలిగే కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్, అబ్జర్వ్ చేయండి. బట్ నేను చెప్పాలనుకుంటున్న డేటా పాయింట్స్, నా ఎక్స్పీరియన్స్ ని కూడా యాడ్ చేసి చెప్తున్న డేటా పాయింట్స్ ని వీడియో లాస్ట్ వరకు గమనించండి. ఇది పార్ట్ 1 ఆఫ్ అవర్ మాస్టర్ క్లాస్. ఈ ఎంటైర్ మాస్టర్ క్లాస్ 2 పార్ట్స్ లో ఉంటుంది. పార్ట్ 1 ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే చెప్పానో అదంతా కవర్ చేయబోతున్నాను. పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రైట్ ఫ్రమ్ ఐపీఓ నుంచి, అంటే స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీ రాకముందు నుంచి, వచ్చినప్పుడు అండ్ వచ్చిన తర్వాత కూడా షార్ట్ టర్మ్ లో కానీ లాంగ్ టర్మ్ లో కానీ మనం నష్టపోకుండా లాభాల్లోనే మార్కెట్ లోంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఒక మంచి కంపెనీలో కొనడం దగ్గర నుంచి అమ్మడం వరకు నెక్స్ట్ మాస్టర్ క్లాస్ లో మీకు ఉంటుంది. నాకు తెలిసి ఏ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ లో కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉండవు, అంటే లైవ్ గా ఇదిగోండి ఇది చేసాం నెక్స్ట్ ఇలా జరుగుతుంది ఒకసారి దీన్ని ట్రాక్ చేయండి అనేలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉండవు. బట్ నెక్స్ట్ మాస్టర్ క్లాస్ పార్ట్ 2 లో మాత్రం మీకు లైవ్ ఎగ్జాంపుల్ ని తీసుకొని మరి నేను ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా బిగినర్స్ కి అర్థమయ్యే రీతిలో, కాంప్లెక్స్ టర్మ్స్ కాకుండా బిగినర్స్ కి, కొత్త వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నెక్స్ట్ మాస్టర్ క్లాస్ లో, సెకండ్ వస్తున్న మాస్టర్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఆల్రెడీ అప్లోడ్ అయింటే దాని ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, గమనించండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీ అందరినీ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ ఇన్ షార్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉంటాయి. మీరు స్కిప్ కొడితే అది వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ మీకు వీడియో లెంత్ మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం ఇక్కడ కింద 1.5 2 అని స్పీడ్ గా చూసేలా మీకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చుంటారు, ఇక్కడ క్లిక్ చేసి ఉంటే మీకు అవి వస్తాయి. అలా అయినా చూడండి, కానీ స్కిప్ మాత్రం చేయొద్దు, బికాస్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇక కంప్లీట్ గా మిమ్మల్ని స్క్రీన్ ముందు ఉంచుతాను. మొత్తం మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా డేటా బ్యాక్డ్, డేటాతో ఉంటున్నదే, నోటి మాటగా నేను ఏం చెప్పను. ఎందుకంటే నాకంటే ముందు నుంచి స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి నాకంటే ముందు నుంచి ఉంటున్న డేటా మొత్తం తీసుకునే కదా మీతో చెప్పాలి. మొత్తం డేటా బ్యాక్డ్ గా వెళ్దాం. ఫస్ట్ అసలు మార్కెట్ ఫాల్ తోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకు మార్కెట్ పడుతుంది? ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. ఎక్కడ ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడైతే ఉందో దానికి కొంత పై నుంచి ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు కాబట్టి మనకి మార్కెట్ కొంత పడింది. ఇక్కడ పడినట్లు కనిపిస్తుంది కదా, ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్ రీజన్. దీనికి
దీనికి ముందు ఎన్ క్యారీ ట్రేడ్ అని, ఇజ్రాయెల్ హమాస్ వార్ అని, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నారని, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నారని, రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అని, వైరస్ వల్ల పడిందని, వైరస్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్, ఎల్టీసీజీ ట్యాక్స్ ని తీసుకొచ్చారని, బ్రెగ్జిట్ కారణంగా అని, జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారని, ఎస్ బ్యాంక్ క్రైసిస్ అని, ఇవన్నీ నేను 2020 వరకే మాట్లాడాను, 2017-18 వరకే మాట్లాడాను. అలా మీరు వెళ్తే 1990 వరకు కూడా పిఎం రిజైన్ చేశారని, న్యూక్లియర్ టెస్ట్ అని, బోల్డ్ రీజన్స్ తో మార్కెట్ చాలా సందర్భాల్లో ప్రెసెంట్ కంటే ఎక్కువ సార్లే ఫాల్ అయింది, చాలా ఎక్కువగా కూడా ఫాల్ అయింది. ఇప్పుడు దానికంటే ఇంకా డబల్ ట్రిపుల్ కూడా ఫాల్ అయింది. కానీ ప్రతి ఫాల్ కూడా తర్వాత మార్కెట్ లో భారీ రిటర్న్స్ ని తీసుకొచ్చిందే కానీ ఒక్కసారి ఇలా ఫాల్ అయ్యి మళ్ళీ ఫాల్ అయిపోయిన సందర్భం ఇప్పటి వరకు మార్కెట్ లో లేదు. ఫస్ట్ థింగ్ దీంతో మనం స్టార్ట్ చేద్దాం. మార్కెట్స్ ఫాల్ అవుతాయి షార్ట్ టర్మ్, మార్కెట్స్ భారీగా పెరుగుతాయి లాంగ్ టర్మ్. ఎంత పెరుగుతాయి ఇది మీకు అర్థం కావాలి. ఇది మీకు అర్థం అయితే దెన్ మార్కెట్ రిలేటెడ్ గా మీకు ఒక క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. అండ్ ఇది కూడా చాలా మంది అనుకుంటారు కదా, నేను రాంగ్ టైమ్ లో మార్కెట్ లోకి వచ్చాను, మీరేంటి ఓవరాల్ గా చెప్తున్నారు, నేను రాంగ్ టైమ్ లో వచ్చాను అనుకుందాం, నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను, అక్కడి నుంచే మార్కెట్ దారుణంగా పడి తర్వాత పెరగడం స్టార్ట్ అవుతుంది. మరి కింద కొన్నోడికి లాభమే, బట్ పైన కథ నేను కొన్నాను. మరి నాలాంటి ఎగ్జాంపుల్స్ పీక్ లో ఎంటర్ అయి ఉంటారు. ప్రతి దగ్గర పీక్ లో ఎంటర్ అయిన వాళ్ళకి చాలా సంవత్సరాలు పడుతుంది కదా మార్కెట్ లో డబ్బులు మళ్ళీ వాళ్ళు చూడాలంటే. మరి మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, దీన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు స్క్రీన్ మీద డేటాని గమనించారంటే .com బబుల్లో మీరు కరెక్ట్ గా అప్పుడు మార్కెట్ 50.2% పడింది అనమాట. ఇదిగోండి ఈ పాయింట్ లో పీక్ కిందకి వెళ్ళింది, ఆల్మోస్ట్ 50 అబోవ్ వెళ్ళింది. ఈ పాయింట్ లో పీక్ లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రీసెంట్ డిసెంబర్ ఎండింగ్ కి అంటే 2024 ఎండింగ్ కి మీ రిటర్న్ అప్పుడు పీక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి 50% పడి అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతున్నా మీ రిటర్న్ 12.5% ఉండేది. అలా ప్రతి ఒక్క అన్సర్టనిటీలో కూడా కరెక్ట్ గా పడే ముందు దానికి ముందు రోజు పీక్ లో హైయెస్ట్ పాయింట్ లో మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మార్కెట్ నుంచి మీరు ఎంతెంత రిటర్న్ ని సంపాదించే వాళ్ళు ఇప్పటి వరకు అనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించవచ్చు. సో ఎక్కడ కూడా వర్స్ట్ పాయింట్ లో ఎంటర్ అయినా సరే ఇన్ఫ్లేషన్ కంటే బెటర్ గానే వచ్చాం కదా, ఈవెన్ మార్కెట్ లో ఉంటున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే బెటర్ గానే వచ్చాం కదా. మీరు ఇంకేదైనా అసెట్ క్లాస్ ని కంపేర్ చేయాలనుకుంటే గుర్తుంచుకోండి, ఇది మనం వర్స్ట్ పాయింట్ ని చూస్తున్నాం. వర్స్ట్ ది ఆ అసెట్ క్లాస్ లో మీరు యావరేజ్ ది చూడొచ్చు. ఎగ్జాంపుల్ గోల్డ్ 13% రిటర్న్ ఇచ్చింది బ్యాక్ వెళ్ళి మీరు చూస్తే. కానీ వర్స్ట్ పాయింట్ లో మీరు గోల్డ్ ఎంటర్ అయింటే అంటే పీక్ లో ఎంటర్ అయింటే అప్పుడు రిటర్న్ మారిపోతుంది అనమాట. సో కాబట్టి వర్స్ట్ లో చూస్తున్నప్పుడు కూడా మార్కెట్స్ 10% కి దగ్గరగా మనకి యావరేజ్ గా 10% దగ్గరగా కూడా రిటర్న్స్ ని మనకి డెలివర్ చేశాయి. కాంపౌండెడ్ చక్రవడ్డీ రిటర్న్స్, నార్మల్ సింపుల్ రిటర్న్స్ కాదు. ఇది మీకు ఇంకా క్లియర్ కంపారిజన్ ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. .com బబుల్ ఆర్ మోస్ట్లీ మనకి 7 ఆర్ దానికంటే ఎక్కువగా కూడా 2000 నుంచి అయితే 7 సందర్భాలు వచ్చాయి. దానికి ముందైతే ఇంకొన్ని ఎక్కువ సందర్భాలు ఉన్నాయి. అక్కడ చాలా సందర్భాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ గా ఇంత పర్సెంట్ మార్కెట్ ఫాల్ కి ముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు హోల్డ్ చేస్తుంటే ఎన్ని రెట్లు వాళ్ళు పెట్టిన డబ్బులు పెరిగేది. ఇన్ఫ్లేషన్ కారణంగా డెట్ మీన్స్ బాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎంత రిటర్న్ వచ్చేది అన్నది కూడా ఇన్ఫ్లేషన్ తో కంపేర్ చేసుకుని అక్కడి నుంచి ఉంటున్న ఇన్ఫ్లేషన్ తో కంపేర్ చేసుకుని ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ మీతో మాట్లాడాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్ పడుతుంది కదా ఇక్కడ నేను అమ్మేస్తాను, తర్వాత ఇంకొంచెం పడ్డాక మళ్ళీ కొంటాను. ఎందుకు నేను చాలా సందర్భాల్లో మార్కెట్ పడచ్చు, మార్కెట్ లో డేటా వీక్ గా ఉంది ఇంకా పడచ్చు, షార్ట్ టర్మ్ ఇంకా మార్కెట్ పడచ్చు అంటున్నప్పుడు పడచ్చు అనే మాట మనం విన్నప్పుడు ఈ రోజు 1,00,000 నష్టం చూస్తే రేపు కూడా ఇంకొక 1,00,000 నష్టం చూడాలా, ఎల్లుండి కూడా ఇంకొక 1,00,000 నష్టం చూడాలా. అలా అయితే నేను ఇప్పుడే అమ్మేసి నెక్స్ట్ 2-3 రోజులు ఎలాగో పడుతుంది అంటున్నాడు కాబట్టి 2-3 రోజుల తర్వాత కొనుక్కుంటాను అని ఆలోచించి ఎవరెవరైతే ఉన్నారో బాగా జాగ్రత్తగా ఈ డేటా పాయింట్ ని చూడండి. ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మీరు ఒకవేళ 10 లక్షలు స్టాక్ మార్కెట్ లో 2005 దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీరు ఏమి టచ్ చేయకుండా అప్పటి నుంచి ఇప్పటికి వదిలేస్తే సుమారుగా 20 సంవత్సరాలు అయింటది కదా. 2005 నుంచి 2025 అంటే సుమారుగా 20 సంవత్సరాలు అయింటది కదా. అప్పటికి మీరు ఇన్వెస్ట్ చేసిన 10 లక్షలు 14.2% తో కాంపౌండ్ అయితే మీకు 1,43,00,000 దగ్గరగా వెళ్తుండేది. ఒకవేళ మీరు ఇన్ బిట్వీన్ కొంచెం యాక్టివ్ అయ్యి మార్కెట్ పడుతుందని చాలా సార్లు మా లాంటి వాళ్ళంతా యూట్యూబ్ లో చెప్తుంటారు కాబట్టి అవి విని పడితే కొందాంలే ఇప్పుడు అమ్మేద్దాం స్మార్ట్ గా, మిగిలిన వాళ్ళకి ఏం తెలియదు కదా, తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఉంచారు. నాకు తెలుసు చార్ట్ లో బ్రేక్ అయింది, సపోర్ట్ రెసిస్టెన్స్ XYZ ఈ ఛానల్ ఆ ఛానల్ ఎవరో ఒకరు చెప్పారు అనుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ ని తీస్తే ఏమవుతుందంటే మీరు జస్ట్ 5 బెస్ట్ డేస్ ని అంటే మీరు తీసాక పొరపాటున ఈ ఎంటైర్ 20 ఇయర్స్ ఆఫ్ టైమ్ లో 5 రోజులు, కేవలం 5 రోజులు, 20 సంవత్సరాల్లో 5 రోజులు మీరు మిస్టేక్స్ చేయరా. 5 రోజులు కానీ మీరు తీసాక కొంచెం మార్కెట్ పెరిగి మళ్ళీ పెట్టారనుకోండి, మీకు వచ్చే 1,43,00,000 రిటర్న్ కాస్త 92 లక్షలకు పడిపోద్ది. బై ఛాన్స్ టైం బాగలేక 10 రోజుల బెస్ట్ డేస్ అంటే మార్కెట్ పెరిగే రోజుల్ని మీరు డబ్బులు తీసాక సడన్ గా మార్కెట్ పెరిగి అలా 10 రోజులు 20 సంవత్సరాలు 10 రోజులు మిస్ అయ్యారనుకోండి 68 లక్షలు వస్తుంది. అలానే మీరు 50 రోజులు కానీ బెస్ట్ డేస్ ని మిస్ అయ్యారంటే తీసేశారు మార్కెట్ పడుతుందని, కానీ నెక్స్ట్ డేనే మార్కెట్ పెరిగింది. అలా చేశారంటే మీకు రావాల్సిన 1,43,00,000 కాస్త 12 లక్షల రిటర్న్ తోనే ఉంటది. అంటే సుమారుగా 0.7% తో CAGR లో వెళ్ళుంటది అనమాట, కాంపౌండింగ్ అయి ఉంటది అనమాట మీ డబ్బులు.
యూజ్లెస్ కదా. ఇక్కడ మీరు ఈ జాగ్రత్తగా ఎగ్జాంపుల్ ని గమనించాలి. 2020 వైరస్ రిలేటెడ్ గా 23rd March 2020 ద వర్స్ట్ ఫాల్ డే అనమాట. వర్స్ట్ డే ఇప్పటి వరకు మోస్ట్లీ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మార్కెట్ అంత ఫాల్ ఎప్పుడు లేదు. దాని నెక్స్ట్ డేనే ద బెస్ట్ డే. 2020లో అంతలా పెరిగింది. సెకండ్ బెస్ట్ డే అదే అనమాట. ఫస్ట్ కాదు, సెకండ్ బెస్ట్ డే. ఆ రోజు కానీ మిస్ అయింటే ఎవరైనా డబ్బుల్ని ముందు రోజు అన్ని పడిపోవడం చూసి బయటికి తీసేసి తర్వాత కొందామని అనుకుంటే ఆ బెస్ట్ డే, సెకండ్ బెస్ట్ డే కానీ మిస్ అయింటే చాలా % రిటర్న్ వాళ్ళ క్యాపిటల్ రిలేటెడ్ గా వాళ్ళకి కనిపించేదే కాదు. చూడండి, ఆ 25th March మార్కెట్ 6.6% పెరిగింది. 6.6% ఒక్క రోజులో పెరిగింది. April 7, 2020 రోజు అయితే 8.8% పెరిగింది. సో అలా మార్కెట్ భారీగా పడినప్పుడు ఈ 3 బెస్ట్ డేస్ ని మిస్ అయింటే, ఈ 2006 లో FISDAS హెవీ సెల్ ఆఫ్ చేశారు. అప్పుడు ఈ 3 బెస్ట్ డేస్ ని మిస్ అయింటే నథింగ్. ఇంకా మెజారిటీ ఆఫ్ మార్కెట్ లో మనం లాస్ ని బుక్ చేసుకున్నట్టు. ఆ 3 బెస్ట్ డేస్ మొత్తం రికవర్ చేసేసాయి. అలానే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు చూడండి 29 బెస్ట్ డేస్ ఉన్నాయి. ఎవరైనా ఆ ఫాల్ అంతా చూసి మళ్ళీ పడ్డాక కొంటా, లేకపోతే కొంచెం పెరిగింది కదా ఇక్కడ అమ్మేస్తా, పడ్డాక కొంటా, నా అసలు వస్తే అమ్మేస్తా, తర్వాత పడ్డాక కొంటా, ఇలా ఫాల్ అయ్యాక కొంటా అని తెలివిగా ఆలోచించిన వాళ్ళు ఒక్కొక్క రోజు 18% పెరిగింది. ఇంకొకసారి అయితే 7% దగ్గరగా మల్టిపుల్ టైమ్స్, 6% దగ్గరగా మల్టిపుల్ టైమ్స్. ఇలా ఇన్నిసార్లు మార్కెట్ పెరిగిన రోజులు పెరిగింది కదా అని మీరు ఈగోతో లోపలికి వెళ్ళరు. తర్వాత రోజు పెరుగుతుంది, ఆ తర్వాత పెరుగుతుంటది, ఇంకెప్పటికీ మీరు వెళ్ళలేరు. పడింది లాస్ బుక్ చేసుకుంటారు, ఆ రసాల్లో బయటకు వచ్చుంటారు. మీకు మెంటల్ స్ట్రెయిన్ తప్పితే ఏముండదు. అలాగే 2020లో కూడా ఈ బెస్ట్ డేస్ ని కానీ మిస్ అయితే మార్కెట్ లో మీకు ఏం లేనట్టే. అలా టాప్ 20 బెస్ట్ డేసే కేవలం 20 రోజులు మార్కెట్ లో మనకి 133% రిటర్న్ ఇచ్చాయి. బెస్ట్ డేస్ ఎవరికి తెలియదు. అందుకే మార్కెట్ లో పోర్ట్ఫోలియో మొత్తం ఎగ్జిట్ అయిపోతా, మార్కెట్ పడబోతుంది, నాకు తెలుసు వాల్యుయేషన్స్ గురించి, ఎక్స్పెన్సివ్, నేను వెళ్ళిపోతా అనుకోకూడదు. ఎప్పుడు ఏం చేయాలంటే, మీ దగ్గర 100 రూపాయలు ఉంది అనుకోండి, మార్కెట్ లో 100 రూపాయలు ఉంది, మీ దగ్గర ఇంకే సేవింగ్స్ రావు, కమింగ్ టైమ్స్ లో డబ్బులే రాదనుకోండి, దెన్ ఈ 100 రూపాయల్లో మీకు ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తున్న స్టాక్స్ లో ఉంటే, ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తున్న స్టాక్స్ ఉంటే కొంత శాతం 10% 20% ప్రాఫిట్ బుక్ చేసుకొని 20% క్యాష్ లో మనం ఉంటాం. ఎప్పుడైనా మార్కెట్ లో మినిమం మనం ఒక రూల్ పెట్టుకుంటాం, 20% పడితేనా, 30% పడితేనా. బికాస్ చాలా సార్లు పడిందని డేటా చూపించాను కదా. ఇదిగోండి, చాలా సార్లు, ప్రతి సంవత్సరం కూడా చాలా సార్లు మార్కెట్ మనకు పడుతూనే ఉంటుంది పీక్ నుంచి. అలా పడ్డప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, 20% పెట్టుకుంటాం. అలా పడ్డప్పుడు ఆ 20% మళ్ళీ మార్కెట్ లో పెడతాం. అలా చేస్తే మనకి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో. కానీ 100ని ఎగ్జిట్ అయిపోయి 20% పడ్డాక పెడతాను నేను అనుకుంటే, లెట్స్ సే మీరు మార్కెట్ 25,000 దగ్గర ఉన్నప్పుడు ఎక్స్పెన్సివ్ ఉందనుకొని బయటకు వచ్చేసారు మార్కెట్ నుంచి. అది సపోజ్ 40,000కి వెళ్ళేంత వరకు కూడా పెద్దగా ఎక్కువ పడలేదు అనుకోండి. ఆ 40 నుంచి ఒక 10% పడింది అనుకోండి, అంటే 36,000కి వచ్చింది అనుకోండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఏం లాజిక్ ఉంది? సో కొంచెం డబ్బుల్ని పక్కకు తీసి, మీకు ఎక్స్పెన్సివ్ అనుకుంటే, మార్కెట్ బాగా పెరిగినప్పుడు కొంచెం డబ్బులు బయటకు తీసి పడినప్పుడు పెడదాం అనుకుంటే కొంచెం 10-20%, దానికి మించి ఎవరు కూడా మ్యూచువల్ ఫండ్స్ 40-50% కూడా క్యాష్ ని హోల్డ్ చేయరు పోర్ట్ఫోలియోస్ లో. అంత ఎక్స్పర్ట్సే 30%, 40%, 50% క్యాష్ ని హోల్డ్ చేయరు. ఎందుకంటే మార్కెట్ లాంగ్ టర్మ్ లో పెరుగుతుందని వాళ్ళకి తెలుసు. బట్ షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో ఏమైనా మంచి ఫాల్ వస్తే డబ్బులు పెడదాం, ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంది అనుకుంటే 10-20 దగ్గరికి వచ్చిందంటేనే అది పీక్. సో పోర్ట్ఫోలియో మొత్తం మీద 20% క్యాష్ కి మించి మనం బయటకు పెట్టుకోవాల్సిన నీడ్ లేదు. బట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, షార్ట్ టర్మ్ అవసరాల కోసం, ఎమర్జెన్సీ కోసం, పిల్లల చదువుల కోసం, మనం నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ప్లాన్ చేసే వాటి కోసం, వాటన్నిటి కోసం పెట్టుకున్న డబ్బులు మళ్ళీ మార్కెట్ లోకి రాకూడదు. ఎందుకు రాకూడదు చెప్తున్నాను కదా. 7 సంవత్సరాలు మినిమం మార్కెట్ లో ఉండగలిగే డబ్బులు ఏ మార్కెట్ లోకి రావాలి. లేదంటే ఆ డబ్బులు మీరు లాస్ లో తీసే అవకాశం ఉంది. మార్కెట్ అంటే అంతే, ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవే. 7 సంవత్సరాలు ఉండగలవా, డబ్బులు తీసుకురా. 7 సంవత్సరాలు ఉండలేవా, తీసుకురాకు. తీసుకొచ్చిన ప్రతిసారి గుర్తుపెట్టుకో, ప్రతి సంవత్సరం నీకు 10, 20, 30, 40, 50% కూడా నేను పడతాను. నాకు తెలియదు, ఎందుకంటే గ్లోబల్ గా ఏం జరుగుతుందో మార్కెట్ కూడా తెలియదు. కానీ పడిన మార్కెట్ కమింగ్ టైమ్స్ లో ఆ పర్టికులర్ కంట్రీ గ్రో అవుతుంది, ఎదిగే కంట్రీ కానీ పడే కంట్రీ కాదనుకుంటే 14-15% CAGR రిటర్న్స్ తో మార్కెట్ ఇప్పటి వరకు రిటర్న్స్ ని డెలివర్ చేసింది. ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి క్లారిటీ ఉండాలి. తప్పకుండా ఈ వీడియో మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే కొంతమంది ప్రాఫిట్స్ బుక్ చేసుకుందామని చూస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసి 10% పెరగగానే, 20% పెరగగానే ప్రాఫిట్లు బుక్ చేద్దామని. నాకు ఏమీ తెలియదు, నేను ప్రాఫిట్లు బుక్ చేయను, బై అండ్ హోల్డ్ వదిలేస్తాను అనుకుంటే 10 ఇయర్స్, 10 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ లో ఎంతెంత డబ్బులు సంపాదించుంటాడు ఇన్వెస్టర్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. అలా కాకుండా నేను 20% కి ప్రాఫిట్లు బుక్ చేసుకుంటూ వెళ్తాను, ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ బుక్ చేస్తా, ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ బుక్ చేస్తానంటే ఎంతెంత % CAGR తో ఇక్కడ డబ్బులు గ్రో అయింది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. 30% కి ప్రాఫిట్ బుక్ చేస్తా, 50% కి ప్రాఫిట్ బుక్ చేస్తా, లేకపోతే ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ప్రాఫిట్ బుక్ చేస్తా అనుకుంటే ఇది సినారియో. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, మార్కెట్ గురించి నాకు ఐడియా
లేదు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు. యూట్యూబ్ ఛానల్లో డే ట్రేడర్ తెలుగానా, ఇంకొకరానా మార్కెట్ పడుతున్నారంటే భయపడిపోయి నేను అమ్మేశానంటే ఇది పరిస్థితి. నాకు తెలియదు బెస్ట్ డేస్ ని నేను మిస్ అవ్వకూడదు మార్కెట్ లో. ఆ బెస్ట్ డేస్ ఏంటో ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు ఆ బెస్ట్ డే ఏంటనేది. ఈవెన్ మార్కెట్ లోనే ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే సడన్ గా పెద్దవాళ్ళు అనుకొని ఇక్కడ మార్కెట్ మంచి వాల్యుయేషన్ లో ఉంది కొనేద్దాం అనుకుంటే ఒకరు కాదు పెద్దవాళ్ళు అంటే అందరికి ఒకేసారి ఆ మైండ్ సెట్ ఆ రోజు క్రియేట్ అయిన రోజు ఎవరికి తెలియకుండానే మార్కెట్ పెరిగిపోతుంది. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, లేకపోతే మళ్ళీ పడితే వస్తాను అనుకుంటే బెస్ట్ డేస్ ని మీరు మిస్ అయ్యారంటే 20%, 10% దగ్గర మార్కెట్ లో వెళ్ళిపోదాం బయటకు అనుకుంటే 200%, 300% మార్కెట్ పెరుగుతుంది ఆ సంవత్సరం. 20% బుక్ చేసుకుని ఏం చేస్తాం మనం? 100% కూడా పెరుగుతుంది మార్కెట్ ఆ సంవత్సరం లోస్ నుంచి. ఏం చేస్తాం మనం? కాబట్టి మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్ వస్తుంది. ఇది ఒకటే మనకు తెలియాలి. సో ఎవరు మార్కెట్ లో విన్ అయ్యారు ఇక్కడ? తెలివి నాకుంది, నేను చేస్తాను ఇలా అలా అనుకున్న వాళ్ళు కాదు. నాకేం తెలీదు, నేను పెట్టింది లాంగ్ టర్మ్, నాకు సంబంధం లేదు మార్కెట్ పడిందా పెరిగిందా నాకు కాదు. నేను లాంగ్ టర్మ్ అంటే ఎంత, ఎన్ని సంవత్సరాలు అది కూడా చెప్తా, ఇప్పుడే చెప్తా. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ డేటాని ఇలా మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇలా షేర్ చేయడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. సో దట్ ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయమని అడగడానికి ప్రధానమైన కారణం అది, ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసి మార్కెట్ అంటే ఇలా ఉంటుందన్న ఒక ప్రాక్టికల్ అవేర్నెస్ ని మన వాళ్ళకి క్రియేట్ చేయండి. లేదంటే ఈ మార్కెట్ ఫాల్ లో, ఈ డిస్టర్బెన్స్ లో మన వాళ్ళు లాస్ తో ఎగ్జిట్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఒకవేళ ఇంతకు మించి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం, వీళ్ళు ఇస్తున్న కంటెంట్ బాగుంది, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్నప్పుడు మీకు అకౌంట్ లేకపోతుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మా నుంచి వస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపించి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా వీళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకునే బదులు మన ఛానల్ కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, వాటి ద్వారా ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎన్ని సంవత్సరాలు అనేది కూడా. బట్ నాకు తెలివి ఉంది, నేను ఇది చేస్తా అది చేస్తాను. ఇన్వెస్ట్మెంట్స్ లో మనం స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు దాన్ని అనాలిసిస్ చేసుకొని ఇంకొక స్టాక్ షిఫ్ట్ అవడం, ఇఫ్ ఇన్ కేస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన లాజిక్ బాగాలేకపోతే చేయొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి, ETF లో ఇన్వెస్ట్మెంట్ చేసి, ఆర్ మొత్తం ఇండియన్ స్టాక్ మార్కెట్ నే బేస్ గా ఉంటున్న నిఫ్టీ 50, సెన్సెక్స్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి పడిపోతున్నాయి కదా ఇక్కడ ఎగ్జిట్ అవుతారు అనుకుంటే అంతకు మించిన తప్పు ఇంకొకటి లేదు. ETF లో ఏంటి, నిఫ్టీ 50 ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు, నేను స్టాక్ మార్కెట్ లో కొత్తగా వచ్చాను ఎలా నేర్చుకోవాలనుకుంటుంటే SIPs ఎలా చేయాలి స్టాక్ మార్కెట్ లో, స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ ని చెప్తూ SIPs ఎలా చేయాలి స్టాక్ మార్కెట్ లో అని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు దీనికంటే ముందు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బాగా ఫాల్ అవుతుంది కదా, దానికి కారణాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఫాల్ రిలేటెడ్ గా వీడియో చూడండి. స్టాక్ మార్కెట్ లో స్టెప్ బై స్టెప్ ఎదుగుదాం అనుకుంటే మాత్రం SIP తో స్టార్ట్ చేయండి. నెల మీకు వస్తున్న డబ్బును సేవ్ చేసుకోవడానికి SIP వీడియో మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 2025లో మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏవి పెట్టుబడి పెట్టుకోవడానికి వేరియస్ కేటగిరీస్ అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు మ్యూచువల్ ఫండ్స్ వద్దు, నేనే డైరెక్ట్ గా ETF లో కొనుక్కుంటాను, అవి కూడా మ్యూచువల్ ఫండ్స్ లానే. ఇవి మోస్ట్లీ చాలా మందికి తెలియదు అనమాట. సో ఆల్రెడీ ఈ వీడియో మీరు చూసింటే ఓకే, చూడకపోతే ఇది కూడా ETF గురించి కూడా తెలుసుకోండి. ఇది కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఎన్ని తెలుసుకున్నా, మీరు ఎంత మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మీకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే మాత్రం మీ ఫ్యామిలీకి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగానూ హెల్ప్ అవ్వవు. ఎందుకంటే జరిగే ఒక్క ప్రమాదం హెల్త్ అండ్ టర్మ్ లైఫ్ మీ ఫ్యామిలీస్ ని దారుణంగా ఇంపాక్ట్ చేస్తుంది. నేను ఇంతకు మించి మాట్లాడట్లేదు. మీరు మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూడండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అంటే ఈ వీడియోని చూడండి. ఈ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. సరే, లాంగ్ టర్మ్ అంటే ఎంత? 5 సంవత్సరాల కాదు, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల దగ్గరగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తులకి స్టాక్ మార్కెట్ లో నెగిటివ్ రిటర్న్స్ లేవు. మీకు డేటా స్క్రీన్ మీద పెడుతున్నాను. 7 సంవత్సరాల కంటే ఎవరైతే ఎక్కువ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి మినిమం 5% అయినా వచ్చింది. కాంపౌండెడ్ గా మినిమం 5% అయినా వచ్చింది. మాక్సిమం 30% అయినా వచ్చింది. యావరేజ్ 15% వచ్చింది. 7 ఇయర్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 10% కంటే రిటర్న్ ఎక్కువగా 83% దగ్గరగా కూడా వచ్చింది. సో నెగిటివ్ రిటర్న్స్ అయితే లిటరలీ జీరో ఇఫ్ మీరు 7 ఇయర్స్ కంటే ఎక్కువ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే. 15% కంటే కూడా మార్కెట్ లో ఎక్కువ రిటర్న్ వచ్చింది, 30% కూడా వచ్చింది అన్నాను కదా, అది 37% ప్రాబబిలిటీ అన్నమాట. మాక్సిమం ప్రాబబిలిటీ 7% to 10%, 98%, 83% దగ్గరగా కూడా 10% రిటర్న్స్ సంపాదించిన వాళ్ళు మార్కెట్ లో 7 సంవత్సరాల కంటే పైబడి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళలో చాలానే ఉన్నారు. లిటరలీ అది 100% దగ్గరగా ఉంది. మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే ఈ చార్ట్ తో మీకు తెలుస్తుంది. 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎక్కడా కూడా రెడ్ మార్క్ లేదు. దానికి ముందు కూడా లేదు, 6 సంవత్సరాల దగ్గర కూడా లేదు. ఈవెన్ 5 సంవత్సరాల దగ్గరగా కూడా మీకు కనిపించదు. 0 దగ్గరగా కనిపిస్తుందేమో ఒక దగ్గర, కానీ మీకు అది
కూడా కనిపించదు. సో మినిమం 5 సంవత్సరాలు కంఫర్టబుల్ గా అయితే 7 సంవత్సరాలు కానీ మనం మార్కెట్ లో ఉండగలిగితే, డబ్బులు పెట్టి ఉండగలిగితే మన డబ్బులు 7% కంటే ఎక్కువగానే గ్రో అయ్యాయి. 10% దగ్గరగా చాలా వరకు గ్రో అవుతాయి. వర్స్ట్ టైం లో ఎంటర్ అయితే తప్పించి, అలా ఎంటర్ అయినా సరే స్టార్టింగ్ లో చూపించాను కదా, వర్స్ట్ టైం లో ఎంటర్ అయినా సరే మన డబ్బులు ఎక్కడికి పోవు మార్కెట్ లో. ఎందుకు 5 సంవత్సరాలు, ఎందుకు 7 సంవత్సరాలు అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి. మార్కెట్ లో మనం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఎంటర్ అవ్వచ్చు, చాలా ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్ లో పీక్ లో ఎంటర్ అవ్వచ్చు. ఆ సందర్భాల్లో ఏమవుతుందంటే మార్కెట్ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల దగ్గరగా కూడా మనం పెట్టింది వేస్ట్, నీకు అసలు మార్కెట్ గురించి తెలియదని నెగిటివ్ రిటర్న్స్ ఆర్ వెరీ మినిమల్ రిటర్న్స్ ఆర్ మన అసలు కూడా కనిపించకుండా ఉండే సందర్భాలు ఉంటాయి. కానీ దాని తర్వాత మార్కెట్ స్లోగా రికవర్ అవుతూ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతుంది. కాబట్టి నేను ఇందాక మీకు చూపించాను కదా, బెస్ట్ డేస్ మార్కెట్ లో ఓవరాల్ మన ఇన్వెస్ట్మెంట్ లో 50 బెస్ట్ డేస్ సరిపోతుంది. మనం ఏదైతే 15% తో గ్రో అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్ అనుకుంటామో ఆ రిటర్న్ అంతా ఆ 50 రోజుల్లో రావడానికి 20 సంవత్సరాల్లో 50 రోజులు మన ఇన్వెస్ట్మెంట్ ని ఎక్కడికో తీసుకువెళ్తాయి. పాయింట్ అంతా ఆ 50 రోజులు మనం కన్సిస్టెంట్ గా పేషెన్స్ తో, ఓపికతో ఆ 50 రోజులు అన్ని మార్కెట్ ఫాల్ ని చూసి ఉండగలుగుతున్నామా లేదా అనేది మీకు అర్థమైందని అనుకుంటాను. 7 సంవత్సరాలు ఆర్ అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ డబల్ ద రిటర్న్స్ ఇచ్చాయి. ఈవెన్ 3 రెట్లు 4 రెట్లు కూడా మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మార్కెట్స్ రిటర్న్స్ గా డెలివర్ చేశాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మార్కెట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. తిను మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉండగలడు, ఈ మధ్య వచ్చాడు, లాభాలను చూశాడు, మరి నష్టాలను చూస్తే వెళ్ళిపోతాడా, అలా ఉంటాడా అని టెస్ట్ చేస్తుంది. ఆ టెస్ట్ లో మీరు పాస్ అవుతున్నారా, వర్స్ట్ గా ఫెయిల్ అవుతున్నారా, ఆర్ మార్కెట్ ని అసహించుకుంటున్నారా అనేది మనది. ఆ మిస్టేక్ మనలో ఉంటుంది. కాబట్టి చెప్పాను ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అని. ఇప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇదేదో పెద్ద సర్ప్రైజ్ లా ఉంటది. గతంలో ఎన్నిసార్లు మార్కెట్లు ఎంతెంత పడ్డాయని చూసిన వాళ్ళకి ఆర్ దాన్ని ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఇదేముంది, దీనికి మించిన చూసాను నేను, దాని తర్వాత నా పోర్ట్ఫోలియో ఇంత గ్రో అయింది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ అలా మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉండి ఫాల్స్ అంతా చూసి, పర్టికులర్ గా వైరస్ ఫాల్ ని చూసి తట్టుకొని నేను నిలబడ్డాను, ఆ టైంలో నా పోర్ట్ఫోలియో ఇంత పడింది, ఇప్పుడు నేను ఇంత రిటర్న్ లో ఉన్నాను, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మార్కెట్ పడుతుంటే మీరు ఏం చేస్తారనేది కూడా ఎక్స్పీరియన్స్ ఉంటున్న ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. లేదంటే బిగినర్స్ ఇదే వాళ్ళకి సంబంధించిన వీక్ మూమెంట్ అనమాట, ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేస్తారు. ఈ వీక్ మూమెంట్ లో, ఈ మార్కెట్ ఫాల్ లో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోదామనే ప్రయత్నిస్తారు. అండ్ ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి. యుఎస్ మార్కెట్స్ మనకి బెస్ట్ అనేలా అనిపిస్తుంటుందా, కానీ హిస్టారికల్ డేటా, రీసెంట్ డేటా అని చూడొద్దు, యావరేజ్ డేటాని మీరు చూసారంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా యుఎస్ ఈక్విటీ మార్కెట్స్ కి దగ్గరగానే పర్ఫార్మ్ చేశాయి. గోల్డ్ కూడా నియర్లీ బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది. వెరాజ్ రియల్ ఎస్టేట్ అండ్ డెట్ మాత్రం కొంత సబ్పార్ గా మనకి లోయర్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తుంటుంది. సో ఈక్విటీ మార్కెట్స్ అది మీరు యుఎస్ లో పెట్టినా, ఇండియాలో పెట్టినా సిమిలర్ గానే రిటర్న్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఒక దగ్గర బాగా పెరుగుతాయి, ఇంకొక దగ్గర కామ్ గా ఉంటాయి, ఇంకొక దగ్గర బాగా పెరుగుతాయి, ఇంకొక దగ్గర కామ్ గా ఉంటాయి. సో ఎవరైనా రీసెంట్ టైమ్స్ లో డబ్బులు పెట్టి నేను నష్టపోయాను మార్కెట్ లో, నేను మార్కెట్ లో ట్రాప్ అయిన అనుకుంటే ఇది డేటాను చూడండి. చెప్పాను కదా 7 సంవత్సరాలు ఆ 5 సంవత్సరాలు పెట్టిన వాళ్ళకి నష్టాలు రాలేదని. ఒక రోజు కేవలం నేను పెట్టాను, ఈ రోజు పెట్టాను, రేపు మీరు చూసారనుకోండి మీరు నెగిటివ్ లో ఉండే అవకాశం 46% ఉంది. ఒక నెల రోజుల పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా మీరు నెగిటివ్ లో, మీ పోర్ట్ఫోలియో నెగిటివ్ లో కనిపించే ప్రాబబిలిటీ 38% ఉంది. అలా చూస్తే మీరు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాల దగ్గరకు వచ్చేసరికి మీ పోర్ట్ఫోలియో నెగిటివ్ లో ఉండే అవకాశం 7%. 93% మీ పోర్ట్ఫోలియో పాజిటివ్ లో ఉండే అవకాశం ఎక్కువ. అలా కాకుండా 5 సంవత్సరాలు మీరు ఉండగలిగితే మీ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా న్యూట్రల్ లో అయినా ఉంటది. లేదంటే 7-10 సంవత్సరాలు ఉన్నారంటే మీ పోర్ట్ఫోలియో నెగిటివ్ లో ఉండే అవకాశమే లేదు యాజ్ పర్ ద హిస్టారికల్ డేటా. ఈ లాజిక్ బాగా గుర్తుంచుకోండి. లాంగ్ టర్మ్ లో పీపుల్ డబ్బులు సంపాదిస్తున్నారు మార్కెట్ లో. బట్ ఆ లాంగ్ టర్మ్ లోకి వెళ్ళాలంటే మీరు కొన్ని టెస్ట్లని షార్ట్ టర్మ్ లో ఫేస్ చేయాలి. మార్కెట్ షార్ట్ టర్మ్ లో కొన్ని టెస్ట్లను పెడుతుంది, మార్కెట్ ని కింద పడేస్తుంది, కుదిపేస్తుంది. దాంట్లో నిలబడిన వాళ్ళనే లాంగ్ టర్మ్ కి పంపిస్తుంది. లాంగ్ టర్మ్ లో వెళ్ళిన వాళ్ళే మార్కెట్ నుంచి డబ్బు తీశారు. ఈ షార్ట్ టర్మ్ లోనే మార్కెట్ షేకింగ్ కి భయపడి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఎగ్జిట్ అయిన వాళ్ళు, వాళ్ళ ఎమోషనల్ డెసిషన్స్ తో మార్కెట్ ని ఇప్పటికీ కూడా నెగిటివ్ గా అనుకుంటూనే మన చుట్టూ, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. అది మరి వాళ్ళ ప్రాబ్లమా, మార్కెట్ ప్రాబ్లమా అనేది మీరే ఆలోచించాలి. బికాస్ మార్కెట్స్ డేటా క్లియర్ గా చెప్తుంది కదా, ప్రతి సంవత్సరం నేను ఎంతో కొంత పడతాను. ఇక్కడ చూడండి, మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ కూడా మార్కెట్ 10-20% ఫాల్ అవుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ లో ఎంతో కొంత ఫాల్ వస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. ఎంతెంత పర్సెంట్ ఏ సంవత్సరాల్లో మన మార్కెట్, ఈక్విటీ మార్కెట్ పడింది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. యావరేజ్ గా మీరు చూసారనుకోండి, మెజారిటీ ఆఫ్ టైమ్స్ మార్కెట్ 10% కంటే ఎక్కువగానే చాలా సార్లు పడి ఉంటుంది. 90% ఆఫ్ ద టైమ్స్ ఎవ్రీ ఇయర్ మీకు చూస్తే, గమనిస్తే 10% కంటే ఎక్కువే ఫాల్ మీకు కనిపిస్తుంది. ఆ ఫాల్ లో కొనుక్కునే వాళ్ళు ఉంటారు, డబ్బులు లేక ఆగే
వాళ్ళు ఉంటారు, ఎవరైనా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో పెరుగుతున్నప్పుడు అలా క్యాపిటల్ మంచిగానే వెల్త్ గా క్రియేట్ అయింది కదా. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ 10% 15% పడగానే బయటకు వచ్చేస్తారు. అంటే ఈ పాయింట్స్ అనమాట, ఎగ్జాక్ట్ గా రెడ్ గా ఉండే పాయింట్స్ లో బయటకు వచ్చేస్తారు. తర్వాత ఈ బుల్ మార్కెట్ ని మిస్ అయిపోతారు. చూడండి, మార్కెట్ 41% పడింది, తర్వాత 300% పెరిగింది, తర్వాత 4 నెలల్లో మార్కెట్ 39% పడింది, తర్వాత 367% పెరిగింది, తర్వాత సంవత్సరంలో మార్కెట్ 54% పడింది, తర్వాత 127% పెరిగింది. అండ్ ఇది చూడండి, మార్కెట్ ప్రతిసారి పడుతుంది, ప్రతి ఇయర్ కూడా ఎంతో కొంత పడుతుంది. కానీ ఆ పర్టికులర్ ఇయర్ లో, ఆ క్యాలెండర్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు చూస్తే ఆ పర్టికులర్ ఇయర్ లో మార్కెట్ ఎంత రిటర్న్ ఇచ్చిందని మీరు చూసారనుకోండి, 27% పడ్డప్పుడు కూడా, మార్కెట్ భారీగా పతనమైనప్పుడు కూడా ఇయర్ ఎండింగ్ వరకు ఆగుంటే ఆ ఫాల్ మనకి తగ్గేదే. కానీ 12% పడ్డప్పుడు ఏదో ఒక పాయింట్ లో, జూన్ లోనో జూలైలోనో ఎక్కడో ఒక దగ్గర మార్కెట్ 12% పడి ఉంటుంది అనుకోండి, పీక్ నుంచి డ్రా డౌన్ ఉంది అనుకోండి, ఆ ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తుంటే 50% రిటర్న్ ఉండేది. అలా చాలా సందర్భాల్లో మార్కెట్ పడింది కదా అని ఎగ్జిట్ అయిపోతే అదే ఇయర్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైం కి మీకు మంచి రిటర్న్ ఉంటుంది, మంచి రిటర్న్, చాలా మంచి రిటర్న్. మరి నెగిటివ్స్ గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి కదా, ఆ పర్టికులర్ ఇయర్ లో రెడ్ లో కూడా ఎండ్ అయిన రోజులు ఉన్నాయి కదా, జనవరి నుంచి డిసెంబర్ వరకు. అంటే ఆ తర్వాత సంవత్సరాలు ఏంటి, సరే మార్కెట్ 1-2 సంవత్సరాలు మనల్ని టెస్ట్ చేసింది అనుకుందాం, తర్వాత సంవత్సరాల్లో మంచిగానే రిటర్న్ ఇచ్చింది కదా, కాబట్టే కదా 7 సంవత్సరాలు మినిమం ఉండాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ డేటాను బట్టి చూసారంటే పడ్డ ప్రతిసారి మార్కెట్ నెగిటివ్ గా ఎండ్ అవ్వట్లేదనే క్లారిటీ వస్తుంది కదా. మార్కెట్ పడుతుంది, అదే సంవత్సరం నెగిటివ్ గా ఎండ్ అవుతుందా? అవుట్ ఆఫ్ 36 టైమ్స్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనకి మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయిందని ఒక కంక్లూజన్ మనకి ఇక్కడ రావట్లేదా? భారీగా పడ్డ తర్వాత కూడా ఆ ఇయర్ ఎండ్ అయ్యేది, జనవరి నుంచి డిసెంబర్ వరకు చూస్తే ఇయర్ ఎండ్ అయ్యేది పాజిటివ్ లో అన్న విషయం మనకి క్లారిటీ రావట్లేదా? అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఇది జాగ్రత్తగా గమనించాలి. భారీ మొత్తంలో మీరు నష్టపోతారు, కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఎందుకంటే డ్రా డౌన్ అక్కడంతా హెవీగా ఉంటది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన పెట్టుబడులు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో అయినా, స్మాల్ క్యాప్స్ లో అయినా గుర్తుంచుకోండి, 30% కంటే ఎక్కువ పడడానికి మీకు హైయెస్ట్ ప్రాబబిలిటీ అనమాట. సో సెన్సెక్స్ పడేదానికన్నా, నిఫ్టీ పడేదానికన్నా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ 10%, 20%, 30%, 40%, 50% పడే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. అవి ఎక్కువ పడతాయి, దానికి తగ్గట్టే పెరుగుతాయి. కాబట్టి స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, నా డబ్బులు ఎక్కువగా నేను రెడ్ లో చూసే అవకాశం ఉంది, తర్వాత నాకు స్లోగా మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతున్నప్పుడు మళ్ళీ నాసలు, దాని తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్స్ ని టచ్ చేస్తున్న వాళ్ళు, మిడ్ క్యాప్స్ ని టచ్ చేస్తున్న వాళ్ళు, రిస్క్ తీసుకోగలిగే వాళ్ళే టచ్ చేయండి. లేదంటే కొన్ని సందర్భాల్లో మీరు 30% కూడా మీ పోర్ట్ఫోలియోని లాస్ లో చూసే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇప్పటికీ 30% దగ్గరగా లాస్ ఉండుండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో కాదు, ప్రాబబుల్లీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి. అండ్ ఫైనలీ ఏ సందర్భాల్లో మార్కెట్ ఎంతెంత పడింది, పడ్డాక రికవరీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది, ఎన్ని ఇయర్స్ పట్టింది, ఆ డేటా కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. మార్కెట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పెరుగుతుందో మనకి తెలియదు కాబట్టి మనం స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటుంటే మన స్ట్రాటజీ వేరే ఉంటుందేమో. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ, ఎంటైర్ ఇండియాలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వాటిలో పెట్టుబడులు పెడుతున్న వాళ్ళకి మాత్రం స్ట్రాటజీ ఎప్పుడు కూడా బై ఆన్ డిప్స్. పడినప్పుడు డబ్బులుంటే కొనుక్కోవడం, డబ్బులు లేకపోతే ఆగడం. కాబట్టి నేను చెప్తున్నాను, బిగినర్స్ స్టాక్స్ తో స్టార్ట్ చేయొద్దు, మ్యూచువల్ ఫండ్స్ తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ ఎలా అనాలిసిస్ చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను. మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎస్ఐపి చేయాలో, లైవ్ గా ఎస్ఐపి ఎలా చేయాలో దీంట్లో చెప్పాను. మంచి మ్యూచువల్ ఫండ్స్ ఈ 2025 లో ఏవే ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్పాను. ఈటీఎఫ్లు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో చెప్పాను. రీసెంట్ గా ఎందుకు మార్కెట్ పడుతుంది అనేది ఈ వీడియోలో చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మీకు అసలు ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి ఐపీఓ పాయింట్ నుంచి, ఐపీఓలో చాలా మంది మన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఐపీఓ దగ్గర నుంచి షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్, అంటే ఈ 5-7 సంవత్సరాలు నాకు కాదు, నేను కొన్ని నెలలు రోజులేనే ఉంటాను, అసలు నా పరిస్థితి ఏంటి, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటే నా పరిస్థితి ఏంటి, ఎలా నేను స్ట్రాటజిక్ గా నెంబర్స్ ని చూసుకుంటూ, వాల్యుయేషన్స్ ని చూసుకుంటూ ఎలా నేను ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి నా ఇన్వెస్ట్మెంట్ ని, ఇది నేను నెక్స్ట్ మాస్టర్ క్లాస్ వీడియోలో డీటెయిల్డ్ గా చెప్తాను. ఇప్పటి వరకు నేను చెప్పిన డేటా, అందించిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ డేటా మీకు ఏదైతే చూపించానో అది ఫండ్స్ ఇండియా వాళ్ళది. దీనికి సంబంధించిన ఎంటైర్ పీడిఎఫ్, ఇది 145 పేజెస్ పీడిఎఫ్ అనమాట. ఈ ఎంటైర్ పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోను, వాట్సాప్ ఛానల్లోను ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే చూడండి, నేను మీకు చూపించింది కొంతే. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ రిలేటెడ్ గా వీళ్ళు చాలా మంచి డేటాను అయితే షేర్ చేశారు, చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ని షేర్ చేశారు. ఎస్ఐపిస్ చేస్తుంటే ఏంటి, 10% పెంచుతూ వెళ్తూ ఉంటే ఏంటి, నాకు తెలిసి ఇలాంటి డేటా ఉంటున్న పీడిఎఫ్ నాకు తెలిసి మార్కెట్ లో ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసుండరు. చాలా చాలా వాల్యుబుల్ డేటా ఇది. తప్పకుండా ఇది డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. వీటికి సంబంధించిన ఒరిజినల్ లింక్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లో ఉంటుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొక స్మాల్ అలర్ట్ ఏంటంటే,
ఏంటంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేసి అక్కడికి వచ్చి అన్ని గ్రూపుల్లో జాయిన్ అయ్యే నేను అనుకోకండి. చాలా దగ్గరలో విఐపి గ్రూప్ అని విఐపీలని ట్రాప్ చేస్తున్నారు, మన పేర్లు పెట్టుకుని ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళందరి మీద లీగల్ గా యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. కానీ కొత్త ఛానల్స్ వస్తున్నాయి. సో ఎవరెవరైనా మీకు డే ట్రేడర్ తెలుగు వాళ్ళు సర్వీసెస్ ఇస్తారు, నేనే డే ట్రేడర్ తెలుగు లేకపోతే మీ డే ట్రేడర్ తెలుగు టీమ్ మా దగ్గర నుంచి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి, ఈ కోర్సులు ఆ కోర్సులు, ఈ డబ్బులు ఇక్కడ పెట్టండి ఆ డబ్బులు ఇక్కడ పెట్టండి అని మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవుతుంటే ఫ్యూచర్ లో మా లోగోలు పెట్టుకొని మా ఫోటోలు పెట్టుకొని ట్రాప్, మేం డబ్బులు అడిగినా కూడా మీరు ఇవ్వకూడదు, మీ డబ్బులు మీ కష్టార్జితం. అలాంటిది ఎవరో స్కామర్ మా పేర్లు పెట్టుకొని మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఎలా ఇస్తారు? మేము అసలు అలా అడిగే వాళ్ళమా? 6-7 సంవత్సరాల నుంచి మేము ఇది మన వాళ్ళకి చెప్తూ ఉన్నాం. ఒక్కరోజు ఒక్క రూపాయిని కూడా అడగని మేము వాట్సాప్ లో మెసేజ్లు చేసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చేసి అడుగుతామా? ఆలోచించండి, మోసపోకండి. మీరు మోసపోవడం, మీకు డబ్బులు లాస్ అవడం కూడా మమ్మల్ని బాధ పెడుతుంది. కాబట్టి దయచేసి కొంత అలర్ట్ గా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ మొత్తం మీకు చెప్పిన వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ ఈ వీడియోని తప్పకుండా మన వాళ్ళకి షేర్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.